తెలుగు సీరియల్ నటి పవిత్ర జయరాం కన్నుమూశారు. మహబూబ్ నగర్ జిల్లా సేరిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె తుది శ్వాస విడిచారు. 3 రోజుల క్రితం సీరియల్ షూటింగ్ నిమిత్తం బెంగళూరు వెళ్లిన ఆమె శనివారం రాత్రి 2 కుటుంబ సభ్యులు డ్రైవర్తో కలిసి హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. ఇక ఈ క్రమంలో పవిత్ర ప్రయాణిస్తున్న కారు డివైడర్ను తాకి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న పవిత్ర తీవ్ర గాయాలతో మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న 2 కుటుంబ సభ్యులు, డ్రైవర్ గాయపడ్డారు. త్రినయని, నిన్నే పిల్లాడతా సీరియల్స్ ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కర్ణాటకలోని మాండ్యా ప్రాంతానికి చెందినటువంటి పవిత్ర జయరాం కన్నడ టీవీ ఇండస్ట్రీ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఇక జోకలి సీరియల్లో ఆమె నటన జీవితాన్ని ప్రారంభించారు. తెలుగులో త్రినయని సీరియల్ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. పవిత్ర మృతితో కన్నడ, తెలుగు టీవీ పరిశ్రమల్లో విషాదం నెలకొంది. ఆమె మృతిపై విచారం వ్యక్తం చేస్తూ తోటి నటీమణులు సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.